పాక్ జవానుల మధ్యలో పడుకొని జరిగేదంతా గమనిస్తున్నాడు. అప్పటికే దాదాపు 15 బుల్లెట్స్ అతని శరీరంలో దిగబడి ఉన్నాయి. చాలా రక్తం పోయింది. శరీరంలో సత్తువలేదు. లేచి నిల్చోలేకపోతున్నాడు. పాక్ సైనికుల మధ్య పడిపోవటంతో అతనిని గమనించలేదు వాళ్ళు. ఇక భారత సైనికుల ఆయుధాలన్నీ మూటగట్టుకుని వెనుతిరిగారు పాక్ జవాన్లు. అదంతా గమనిస్తున్న ఆ యువ భారత్ సైనికుడు మెల్లగా బుల్లెట్ తగిలి చేయి నుజ్జు అయినా అదే చేతిని అతి కష్టం మీద ప్యాంటు జేబులోనికి పోనిచ్చి అందులో ఉన్న గ్రానైడును తీసి శక్తినంతా కూడదీసుకొని ఒక పాక్ సైనికుడిపై విసిరాడు. అది ఆ సైనికుడు హెల్మెట్ మీద పడి అతని తల పేలిపోయింది. వారు షాకులో నుండి తేరుకునే లోపల ఇంకో చేత్తో పాక్ సైనికుడి దగ్గర ఉన్న గన్ తీసుకొని మిగతా 6 మంది శత్రువులను నేలకూల్చాడు. ఆ 19 ఏళ్ల యువ సైనికుడు 15 బుల్లెట్లు, చెయ్యి నుజ్జయింది. బాడీ మొత్తం తూట్లు పడ్డాయి. అధిక రక్తస్రావం వల్ల అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. కళ్ల ముందు చీకట్లు కమ్మినట్టనిపిస్తోంది. వెల్లికిలా పడి బలవంతంగా కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో అక్కడ పడిపోయి ఉన్న ఒక పాక్ సైనికుడి దగ్గర ఉన్న వైర్లెస్ సెట్ నుండి మీరందరూ టైగర్ హిల్స్ ని ఖాళీ చేసి కిందకు రండి, అక్కడికి దగ్గరలో ఉన్న ఎంఎంజీ బేస్ పై అటాక్ చేయండి అంటూ సందేశం వినపడింది. ఎంఎంజీ బేస్ అక్కడికి 500 మీటర్ల దూరంలో ఉంది. కానీ అది విన్న ఆ కుర్రాడి లక్ష్యం ఆ బేస్ ను చేరుకొని తన తోటి సైనికులకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. కానీ ఎలా? కదలలేకపోతున్నాడు, లేవలేకపోతున్నాడు. అయినా భారత్ మాతాకు జై అంటూ నినాదం చేసి అతి కష్టం మీద ఉన్న శక్తినంతా కూడగట్టుకొని ఆ యువ జవాన్ లేచి కొంచెం పక్కగా పారుతున్న ఓ కాలువలో దూకేశాడు. కొన్ని నిమిషాలలో 400 మీటర్లు కిందకు తీసుకొచ్చిందా కాలువ. ఇంతలో అక్కడ గస్తీలో ఉన్న భారత సైనికులు అతనిని చూసి ఒడ్డుకు చేర్చారు. ఒళ్లంతా బుల్లెట్ల దాటికి చిల్లులు పడి అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఆ యువకుడిని చూసి చలించిపోయారు వాళ్ళు. ప్రథమ చికిత్స చేశారు. అక్కడే ఉన్న సీఓ కుశహాల్ సింగ్, బాబూ నన్ను గుర్తుపట్టగలవా అని ఆ యువ జవాన్ను ప్రశ్నించగా అప్పుడే చిన్నగా కళ్ళు తెరిచిన జవాన్, సాబ్ నా కళ్ళు మసకబారుతున్నాయి, మీ గొంతు గుర్తుపట్టగలను, మీరు సింగ్ సాబ్ అంటూ బదులిచ్చాడు. మరికొద్దిసేపట్లో ఎంఎంజీ బేస్ పై దాడి జరగబోతుంది అని జై హింద్ సాబ్ అంటూ స్పృహ కోల్పోయాడు. ఆ వెంటనే అతనిని హాస్పిటల్ కు పంపి వెంటనే ఎంఎంజీ బేస్ ను రౌండప్ చేశాడు కుశహాల్ సింగ్. కొంత సమయం తర్వాత ఎంఎంజీ బేస్ పైకి దాడికి వచ్చింది పాకిస్తాన్ కుక్కాముఖ. బేస్ ను రౌండప్ చేసిన భారత సైనికులు దాడికి వచ్చిన శత్రుముఖను కాల్పులు జరిపి మట్టుబెట్టారు. అయితే చావు బతుకుల్లో ఉన్నా కాని ప్రాణాలకు తెగించి పాక్ సైన్యాన్ని ఛేదించి తన సైన్యాన్ని కాపాడుకున్న ఆ యువ సైనికుడు మరెవరో కాదు, ఇప్పుడు మీరు చూస్తున్న ఆ 19 ఏళ్ల యోగేంద్ర సింగ్ యాదవ్. అతను కోలుకున్న తర్వాత అతని ధైర్య సాహసాలకు మెచ్చి ఆయనకు పరమవీర్ చక్ర బిరుదిచ్చి సత్కరించింది భారత ప్రభుత్వం.